చేసిన సాయం మంచి పని ఏనాటికైనా తిరిగి మనకు మంచి చేస్తుంది అనడానికి మీరు చూడబోయే ఈ రియల్ స్టోరీ ఉదాహరణ 1993 ఏప్రిల్ 26 అజిత్ అనే కుర్రాడు బీఈడీ చివరి పరీక్షలు రాసి హాస్టల్ రూమ్ ఖాళీ చేసి చెంగనేశ్వరి బస్ స్టాండ్ కు రాత్రి 9 గంటలకు చేరుకున్నాడు. కానీ సరిగ్గా 5 నిమిషాల ముందే బస్సు వెళ్లిపోయింది. దీంతో ఏం చేయాలో అజిత్ కు అర్థం కాలేదు. ఆ రోజుల్లో చెంగనేశ్వరి అనేది అతి చిన్న పట్టణం. బస్సులు తప్పితే ఆటోలు కూడా పెద్దగా దొరికేవి కావు. చివరి బస్ మిస్ అయింది. మళ్ళీ తన ఊరెళ్లేందుకు బస్ దొరకాలి అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మువ్వట్టు పులక వెళ్ళాలి. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక తన లగేజ్ తో బయటకు వచ్చి రోడ్డు పక్కన ఏమైనా లారీలు కానీ ఇతర ప్రైవేట్ వాహనాలు కానీ దొరుకుతాయేమని చూశాడు. కానీ గంటైనా సరే ఏమీ దొరకలేదు. చివరకు ఓ ఆటో వ్యక్తి వస్తూ ఉన్నాడు. తన జేబులో 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా తన గ్రామానికి చేరుకునేందుకు బోటాబోటీగా సరిపోతాయి. కానీ ఆటోకు డబ్బులు లేవు. అసలు అతను ఎటు వెళ్తున్నాడో కనుక్కుందామని ఆటోని ఆపాడు అజిత్. ఆటోకు చెయ్యి అడ్డు పెట్టగానే డ్రైవర్ ఆపాడు. మీరు ఎక్కడికి వెళుతున్నారు అని ఆటో డ్రైవర్ని అడిగాడు అజిత్. నేనెక్కడికి వెళ్తే నీకెందుకు, నువ్వెక్కడికి వెళ్ళాలి, నీకు ఆటో కావాలా అని కాస్త కటువుగా సమాధానం చెప్పాడు ఆటో డ్రైవర్. నా పేరు అజిత్, ఈ రోజే బీఈడీ చివరి పరీక్ష రాశాను. స్నేహితులతో గడపడం వల్ల బస్ మిస్ అయింది. నేను మా ఊరికి వెళ్ళాలంటే మళ్ళీ మువ్వట్టుపులకు వెళ్ళాలి. అక్కడి నుంచి ఏదో ఒకటి నాకు దొరుకుతుంది. కానీ నా దగ్గర డబ్బులు లేవన్నాడు అజిత్. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. పైగా రాత్రి 10 దాటింది. 100 రూపాయలు ఇస్తే వస్తానన్నాడు ఆటో డ్రైవర్. 1993లో 100 రూపాయలంటే చాలా ఎక్కువ. పైగా చదువుకునే మధ్యతరగతి విద్యార్థి. నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి, అదనంగా లేవు. ఉంది ఒకే 100, అది కూడా మువ్వట్టుపుళ నుంచి మా ఊరికి చేరడానికి 2 బస్సులు బారాలన్నాడు అజిత్. మీరు నన్ను అక్కడ ఇప్పుడు దింపితే కొద్ది రోజుల తర్వాత వచ్చి మీకు 100కు 100 రూపాయలు అదనంగా ఇస్తాను, వస్తారా అని బ్రతిమలాడాడు. కానీ ఆ ఆటో డ్రైవర్ మాత్రం మీ స్నేహితులు ఉన్నారని చెప్పావు కదా, అక్కడ ఫ్రీగా దించుతాను, ఈ రాత్రికి మీ స్నేహితుల దగ్గర ఉండొచ్చు కదా అన్నాడు. నా స్నేహితులంతా వెళ్లిపోయారు, నేనే చివరిగా ఉన్నానని చెప్పాడు అజిత్. చివరకు చాలాసేపు ఆలోచించిన తర్వాత నాకు మళ్ళీ తిరిగివ్వాలి. 10 కిలోమీటర్ల దూరం. నాకు వచ్చేటప్పుడు కూడా ఎవరో ప్యాసింజర్లు దొరకరు. కానీ నాకు 100కు 100 తిరిగి ఇచ్చేయాలన్నాడు ఆటో డ్రైవర్. తన పేరు వి బాబు అని చెప్పి అడ్రస్ రాసిచ్చాడు. తన ఆటో నంబర్ కూడా రాసుకోమని చెప్పాడు డ్రైవర్. సరేనని ఆటో డ్రైవర్ వివరాలు రాసుకొని ఒక బ్యాగ్ మరో సూట్ కేసును ఆటోలో పెట్టుకున్నాడు అజిత్. అతన్ని అరగంటలో మువ్వట్టుపుళలో దించాడు. అక్కడ అజిత్ కి టీ కూడా తాగించాడు ఆటో డ్రైవర్. ఆ తరువాత మీరు చేసిన సాయం జీవితంలో మరిచిపోను, మీ రుణం తీర్చుకుంటానన్నాడు అజిత్. అప్పటికి అతని వయసు 24 ఏళ్లు. పర్వాలేదులే, ముందేదో సీరియస్ గా అడిగాను, చదువుకునే కుర్రాడివి కదా, నీ కష్టం నాకు అర్థమైంది. నువ్వు మా టౌన్ కు వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వమని చెప్పి ఆటో డ్రైవర్ వెళ్లిపోయాడు. అక్కడ నుంచి ప్రైవేట్ వాహనంలో తన ఊరికి వెళ్ళాడు అజిత్. అయితే తనకు సాయం చేసిన ఆటో డ్రైవర్ కోసం ఎప్పుడు చెంగనేశ్వరి వచ్చినా సరే తిరిగి డబ్బులు ఇచ్చేందుకు చాలా సార్లు ప్రయత్నించిన ఆ ఆటో డ్రైవర్ మాత్రం దొరకలేదు. అతను రాసిచ్చిన అడ్రస్ లో ఆటో డ్రైవర్ బాబు ఉండడం లేదని, వేరే చోటకు వెళ్ళాడని తెలిసి బాధపడ్డాడు. చాలా మంది ఆటో వాళ్ళను అడిగినా కూడా సమాచారం ఇవ్వలేదు. అలా 10 ఏళ్లు గడిచిపోయాయి. అయినా సరే అజిత్ ఆటో డ్రైవర్ ని వెతుకుతూనే ఉన్నాడు. మళ్ళీ ఏదో అనుమానం, ఇంకా ఆటో తోలుకుంటూనే ఉంటాడా అని. ఈ విషయాన్ని అజిత్ తన స్నేహితులకు కూడా చెప్పాడు. వాళ్ళకి కూడా వెతకమని సూచించాడు. అలా అలా సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. 1993లో తనకు రాత్రి సాయం చేశాడు. ఆ వ్యక్తి నాకు ఆ సమయంలో దేవుడిలా వచ్చాడు. బస్ స్టాండ్ లో టీ కూడా తాగించాడు. నేను ఎలాగైనా సరే అతనికి డబ్బులు ఇవ్వాలని చెప్పాడు అజిత్. ఆ 100 రూపాయల రుణం తీర్చుకోలేకపోతే నేను మనిషిని కాదన్నాడు. మన వయసు కంటే కాస్త పెద్ద వ్యక్తి దేవుడిలా వచ్చాడు. ఎవరో 10 కిలోమీటర్లు ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం చీకట్లా వస్తారు చెప్పు. ఆ మంచి మనిషి రుణం తీర్చుకోవాలని పదే పదే స్నేహితుడికి చెప్పేవాడు. తన దగ్గర అలాగే అతను రాసిచ్చిన చీటీ కూడా ఉంది. అలా అలా 30 ఏళ్లు గడిచిపోయాయి. 30 ఏళ్ల క్రితం రాసుకున్న చీటీని కూడా 30 ఏళ్ల తర్వాత తన ఫ్రెండ్ కు చూపించాడు అజిత్. అప్పుడు స్నేహితుడు అన్నాడు, నీ ఎమోషన్ నాకు అర్థమైంది, పదా సరదాగా వెతుకుదామంటూ బైక్ ని తీశాడు ఫ్రెండ్. తన స్నేహితుడితో కలిసి ఉదయం నుంచి బైక్ మీద మెయిన్ రోడ్డు మీద నుంచి గల్లీ గల్లీ తిరుగుతూ వెతకడం మొదలు పెట్టారు. మధ్యాహ్నం లంచ్ కూడా బయట చేశారు. తనకు సాయం చేసిన వ్యక్తి దొరుకుతాడా, అసలు ఈ టౌన్ లోనే ఉన్నాడా అనే అనుమానం వారిద్దరికి కలిగింది. మనం అనవసరంగా వెతుకుతున్నామేమో, 30 ఏళ్ల పాటు ఆయన ఇంకా ఆటోనే తోలుకుంటూ ఉంటాడని ఎలా అనుకుంటున్నామని స్నేహితుడు అజిత్ ను నిలదీశాడు. కానీ అజిత్ మాత్రం నాకు అదంతా తెలియదు, నా 6th సెన్స్ మొదటి నుంచి అదే చెబుతుంది, అతను ఎక్కడే ఉన్నాడు, కానీ నాకు దొరకడం లేదు, పద ఎలాగైనా సరే పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నించగా సాయంత్రం 4 గంటలకి స్నాక్స్ తిని టీ తాగుదామని ఓ చోట ఆగారు అజిత్ అతని ఫ్రెండ్. వాళ్ళు టీ తాగుతుంటే పక్కనే ఓ అతను ఆటో డ్రైవర్ మాదిరిగా కాకి చొక్కాను తన షర్ట్ పై వేసుకుని టీ తాగుతూ ఉన్నాడు. అతని కళ్ళలోకే చూస్తున్నాడు అజిత్. దగ్గరికి వెళ్లిపోయాడు. మీరు వి బాబు కదా అన్నాడు. వెంటనే అవతల వ్యక్తి టక్కుమని అవునన్నాడు. అయితే అజిత్ కు ఎక్కడో అనుమానం. మొహం చూస్తే అలాగే ఉంది, కానీ ఆటో మాత్రం వేరుగా ఉంది. దీంతో ఒకసారి నేను చీకట్లో చూసిన వ్యక్తిని మళ్ళీ నేను గుర్తిస్తున్నానా లేదా అని, లేదంటే వేరే వ్యక్తికి డబ్బులు ఇస్తానని భయపడ్డాడు. మీరు నాకు 30 ఏళ్ల క్రితం ఆటో సాయం చేశారు, మీకు 100 రూపాయలు ఇవ్వాలి, నేను ఆ విషయం మీకు గుర్తుందా అని అడిగాడు అజిత్. నాకెందుకు లేదు, ఆ రోజు బస్ స్టాండ్ లో దించాను, టీ కూడా తాగించాను కదా అన్నాడు ఆటో డ్రైవర్ వి బాబు.
దీంతో ఒక్కసారిగా అజిత్ అతడిని గట్టిగా హత్తుకున్నాడు. నేనే అతడిని, ఆ అజిత్ నేనే అన్నాడు. మీ ఇల్లు ఎక్కడా అంటే పక్క వీధిలో అన్నాడు ఆటో డ్రైవర్. అజిత్ ని అతని స్నేహితుడిని వారింటికి కూడా తీసుకెళ్లిపోయాడు ఆటో డ్రైవర్. అతని ఫ్యామిలీని కూడా పరిచయం చేశాడు. మీరు చేసిన సాయం నేను మరవలేనిది. 30 ఏళ్ల క్రితం 100 రూపాయలు మీకు బాకీ ఉన్నాను కాబట్టి ఇవి తీసుకోండి అని జేబులో నుంచి 10,000 రూపాయల కట్టన తీసి వీబాబు చేతిలో పెట్టాడు. నాకు అంత డబ్బు వద్దు, 100కి 100 ఇవ్వండి చాలన్నారు ఆయన. నేను తోటి మనిషికి సాయం చేశాను, మహా అయితే నాకు ఆ రోజుల్లో 20 రూపాయలు ఖర్చు అయి ఉంటుంది. చదువుకునే కుర్రాడివని సాయం చేశాను, డబ్బు కోసం కాదన్నాడు వి బాబు. లేదు, మీలాంటి వారికి డబ్బులు ఇస్తే మరో నలుగురికి సాయం చేస్తారు. మీరు ఈ 10,000 తీసుకోండి, మీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. మీలాంటి వారి ఆశీర్వాదాలు నాకు మంచి చేశాయి. నేను సంతోషంగా ఉన్నానని కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నాడు అజిత్. అతని మంచితనం చూసి డ్రైవర్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో తీసుకున్న డబ్బే సరిగా ఇవ్వడం లేదు, సొంత వారికి సాయం చేయడం లేదు. మీరు 30 ఏళ్ల క్రితం విషయం గుర్తుపెట్టుకుని వచ్చారని అంత అభినందించారు. తన కొడుకు పెళ్లికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తానని చెప్పి మరి అజిత్ సంతోషంగా ఫ్రెండ్తో కలిసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న మనోరమ జర్నలిస్టు చూసి ఈ కథను ప్రచురించారు. దీంతో ఈ కథ వైరల్గా మారింది. అందుకే మనం మంచి చేసినా సాయం చేసినా సరే ముందు కాస్త ఇబ్బంది పడొచ్చు, కానీ అంతిమంగా మంచి జరుగుతుంది అనడానికి బెస్ట్ ఉదాహరణ ఈ స్టోరీ. మరి ఈ రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.